హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ శ్రీ గోలి. ఇవాళ నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. దానికన్నా ముందు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం నేను కోకో పౌడర్ అనేది తయారు చేస్తున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. నేను కోకో పౌడర్ కోసం నేను ఇక్కడ హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి 2 తీసుకున్నాను. అలాగే నెస్కాఫీ పొడి ప్యాకెట్ అనేది తీసుకున్నాను. ఈ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తాయి. బిస్కెట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా మనం మిక్సీలోకి వేసేసుకుందాం. మిక్సీ పట్టుకున్న బిస్కెట్ పౌడర్ మనం ఇట్లా జల్లించుకోవాలి. అప్పుడే మనకి స్మూత్నెస్ అనేది వస్తుంది కోకో పౌడర్ అనేది. ఇట్లా మొత్తం కూడా స్మూత్నెస్గా జల్లిచ్చేసుకున్నాను. దీంట్లో నేను 2 స్పూన్స్ ఆఫ్ నెస్కాఫీ పొడి అనేది వేస్తున్నాను. కాఫీ పొడి అనేది వేసేసుకొని నేను మొత్తం అనేది ఒకసారి కలిపేసుకుంటున్నా. అంతే, కోకో పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మొత్తం కూడా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది తయారు చేస్తున్నాను కదా, వాటి కోసం నేను కొంచెం పాలనే పక్కన పెట్టుకొని దాంట్లో మనం తయారు చేసుకున్న కోకో పౌడర్ అనేది నేను దాంట్లో వేస్తున్నాను 2 స్పూన్స్. మనం ఎంత థిక్నెస్ కావాలనుకున్నా, ఎంత చిక్కదనం కావాలనుకుంటే మనం కోకో పౌడర్ అనేది అంత యాడ్ చేసుకోవచ్చు. పాలలో మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి మనం. మొత్తం అనేది కలిసిపోయింది, చూసారు కదా, కొంచెం థిక్గా వచ్చేసింది. నేను పాలలో షుగర్ అనేది వేసేసుకొని పాలు అనేవి కాచుకుంటున్నాను. ఎంత తీపి కావాలంటే అంత షుగర్ అనేది వేసుకోవచ్చు. అలాగే కోకో పౌడర్ కలుపుకున్న పాలు కూడా దీంట్లో పోసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను. కోకో పౌడర్ అనేది దీంట్లో వేసినాక మనకి చాలా థిక్నెస్ వచ్చింది. అలాగే నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ అనేది వేసుకుంటున్నా, కొంచెం కలర్ అనేది, అలాగే థిక్నెస్ కోసం కూడా. పాలు అనేవి చాలా వరకు థిక్నెస్ అనేది వచ్చింది, చూసారు కదా.
అలాగే నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేను వెన్న అనేది మిక్సీ వేసేసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను స్మూత్గా ఇట్లా. అలాగే నేను పాలు అనేవి ఇందాక మనం కలుపుకున్నాం కదా కోకో పౌడర్ అనేది, అది అయిపోయింది కాబట్టి నేను ఇవి చల్లారుస్తున్నాను. అవి చల్లార్చుకున్నాక మొత్తం పాలు అవన్నీ కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం అవన్నీ కూడా మనం ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంది కదా వెన్న, దాంట్లో అనేది పోసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఆ బౌల్ అనేది సరిపోలేదు కాబట్టి నేను దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మొత్తం కూడా కలిసేటట్టు కలిపేసేసుకుంటున్నాను. మొత్తం కలిసిపోయింది చూసారు కదా, ఇట్లా థిక్నెస్ అనేది రావాలి. అలాగే మొత్తం కలిసిపోయాక మనం ఐస్ క్రీమ్ దేంట్లో చేసుకుంటున్నామో దాంట్లోనే ఇవన్నీ కూడా పోసేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూడండి. ఐస్ క్రీమ్ అనేది చాలా అంటే చాలా స్మూత్గాను టేస్టీగా వచ్చింది. చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.